కార్పొరేట్ ఎక్స్పోజర్ అండ్ ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ తో 4 years BS ప్రోగ్రామ్. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు నిప్పుల కుంపటిలా మారింది. ఎండల తీవ్రత సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భానుడి ప్రతాపానికి జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే గురువారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్ర చరిత్రలో ఇంతటి ఉష్ణోగ్రతలు నమోదు కావడం మరియు ఇంత భారీ సంఖ్యలో మరణాలు సంభవించడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాలలో గరిష్టంగా 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటలు దాటితే ఎండ తీవ్రత మొదలై సాయంత్రం 6 వరకు వేడిగాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలోని 20 జిల్లాలలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవగా మరో 3 జిల్లాలలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రంలో సుమారు 244 మండలాలలో వడగాలులు వీచాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అక్కడ ఒక్కరోజే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్, హన్మకొండ, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మంచిర్యాల, జగిత్యాల మరియు ఖమ్మం వంటి జిల్లాలలో వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. మరణించిన వారిలో వృద్ధులు, వ్యవసాయ కూలీలు, రైతులు మరియు విద్యార్థులు ఉన్నారు. ఎండ వేడికి తట్టుకోలేక మనుషులే కాకుండా మూగ జీవాలు, పక్షులు కూడా పిట్టల్లా రాలిపోతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చిన సమాచారం ప్రకారం మహారాష్ట్ర, రాజస్థాన్ నుండి వస్తున్న పొడిగాలుల ప్రభావంతో గాలిలో తేమ తగ్గిపోయి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. శుక్రవారం మరియు శనివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలోకి రావద్దని వైద్యులు, అధికారులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇక ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా తలకు టోపీ లేదా రుమాలు కట్టుకోవాలి. గొడుగును వెంట తెచ్చుకోవడం అలా తీసుకోవడం మంచిదంటూ కూడా చెప్తున్నారు. డిహైడ్రేషన్కు గురి కాకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు మంచినీరు, ఓఆర్ఎస్ ద్రావణాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు మరియు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎండ తీవ్రతకు దూరంగా ఉండడమే ఉత్తమం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక వార్డులను కూడా సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పట్టణాలలో ఎక్కడికెక్కడ చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. భానుడి సెగలకు అల్లాడుతున్న తెలంగాణ ప్రజలు వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.